అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. వైఎస్ఆర్‌సీపీలో మీకు అందరికీ తెలియని వేరే కోణం ఉందండి. మీకు తెలుసు అయినా పట్టించుకోరు. నేను చెప్పే వాస్తవాలను కూడా అంతగా విశ్వసించరు కానీ, ఈ ట్రాప్‌లో సామాన్య ప్రజలే కాదు, టీడీపీ అడ్డంగా బుక్ అయిపోయింది. తర్వాత జనసేన, మరీ బీజేపీ అయితే బురద గుంటలో పడ్డట్టుగా లాక్కోలేక, పీక్కోలేక చచ్చే పరిస్థితి. వైఎస్ఆర్‌సీపీ ట్రాప్‌లోనే. సామాన్య ప్రజలంటే కొన్ని విషయాల్లో అర్థం చేసుకోకపోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన, ఒక జాతీయ పార్టీ బీజేపీ, వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడిపోయి లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నారంటే మనకైతే అర్థం కావట్లేదు. మీకు ఈ గణాంకాలు తెలుసో లేదో, నేను చెప్పేది కరెక్ట్ అయినటువంటి గణాంకాలు. భారతదేశంలో అత్యధిక హిందూ జనాభా ఉండే రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రం ఒరిస్సా అయితే 2-3 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉంటుంది. అంటే దాదాపుగా 90% మంది ఆంధ్రప్రదేశ్లో హిందువులు ఉన్నారు. సేమ్ అదేవిధంగా మధ్యప్రదేశ్లో కూడా ఉన్నారు. పైగా 5 కోట్ల మంది జనాభా ఆంధ్రప్రదేశ్లో. ఇంకా పెరుగుండొచ్చు, ఒక 20 లక్షలు 30 లక్షలు. అయితే వైఎస్ఆర్సీపీ హిందువులని ఒక ఫుట్బాల్ ఆడుకుంటుంది. ఇది ఎవరు గమనించలే. 2019 ఎన్నికలకు ముందు ఒక అంశాన్ని తీసుకొని వచ్చారు. హిందూ ధార్మిక పుణ్యక్షేత్రం తిరుమల, దాన్ని గురిపెట్టారు. ఫస్ట్ గురిపెట్టడమే తిరుమల మీద. అది ఈ రోజుకి కొనసాగుతుంది. పింక్ డైమండ్ ఇష్యూని తీసుకొని వచ్చారు. పింక్ డైమండ్ని చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకొని వెళ్ళిపోయారు. నేలమాళికల్లో దాచిపెట్టినటువంటి కొన్ని విలువైనటువంటి ఆభరణాలను కూడా చంద్రబాబు నాయుడు గారు దోచుకెళ్ళిపోయాడు. ఇది మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి టార్గెట్. అది కూడా ఎవరి చేత చెప్పించాడు? శుద్ధ బ్రాహ్మణుడు, ఆయన ప్రధాన అర్చకుడు తిరుమల, ఆయన చేత చెప్పించగలిగారు. అది మామూలు సాహసం కాదు. హిందువుల్లో బ్రాహ్మణులు అంటే గురువులతో సమానం. దైవానికి ఈయన ఒక అనుసంధానకర్త బ్రాహ్మణుడు అంటే. అలాంటి వ్యక్తి చేత పింక్ డైమండ్ అనేది ఒకటి ఉంది, నేలమాళికల్లో బంగారు ఆభరణాలు ఉన్నాయి, వాటిల్ని చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకెళ్ళాడు అని చెప్పించగలిగారంటే కొంచెమైనా హిందువుల్లో ఆలోచన పరిజ్ఞానం ఉంటే ఆ రోజే వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేయాలి. ఇది పచ్చి అబద్ధం. కనీసం అడగాలి హిందువులు, అది ఉందా అసలుకి? చరిత్రలో ఎవరు ఇచ్చారు? ఇందులో వాస్తవం ఎంత? ఈరోజు తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? ఒక పుణ్యక్షేత్రం గురించి తప్పుడు ప్రచారాలు చేసి మీరు ఏం సాధించాలనుకుంటున్నారని ఆ రోజే ఈ 90% మంది హిందువులు చొక్కా పట్టుకొని వైఎస్ఆర్సీపీని అడగాల. కానీ అడగల, నమ్మేశారు. ఎందుకని? ప్రధాన అర్చకులు వారు చెప్పారు కాబట్టి. ఆయన చెప్పాడంటే ఇది కరెక్టే అయి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసి ఉంటాడని చెప్పి ఆ రోజు నమ్మేశారు 2019 ఎన్నికలకు ముందు. ఆ తర్వాత ఏమైందనేది అన్ని విషయాలు మీకు తెలుసు. అధికారంలోకి వచ్చారు. రామ మందిరానికి, రామతీర్థం, అత్యంత పురాతనమైనటువంటి శ్రీరాముల వారి విగ్రహాలని ధ్వంసం చేశారు. నిజంగా చెప్పాలంటే విగ్రహాలను ఏదైనా పగలగొట్టడం అంటే అది వేరే విషయం, కానీ తల వరకు తీసేసి విగ్రహాలకి ఆ రోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. అధికారంలో ఉండి కనీసం దాని మీద కేసు కూడా నమోదు చేయలే. వాళ్ళు ఆ తర్వాత 4 ఏళ్ళు అధికారంలో ఉండి ఎవరు చేశారు, దానికి నిందితులు ఎవరు అనేది కూడా బయటికి తీసుకురాల. కొన్ని రథాలను తగలబెట్టేశారు. కొండబెట్టకుంట వెంకటేశ్వర స్వామి రథం తగలబెట్టేశారు. అది ఎందుకు తగలబడింది అంటే ఎలుకలు తగలబెట్టేసాయి. కేర్లెస్గా సమాధానాలు. ఏమి తగలబడింది, కొత్తది చేయించుకోవా? అదేమన్నా పెద్ద నేరమా? ఎవడో తప్పదాగి వచ్చి తగలబెట్టుంటాడు, అదేమన్నా పెద్ద తప్ప? ఇవన్నీ కూడా ఏంటంటే హిందువులకి పెద్దగా మనోభావాలు ఉండవండి. దానికి కారణం ఏంటంటే కులం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బండ బూతులు తిట్టాడు అనుకోండి, ఇప్పుడు ఆయనకి ఏం చేస్తారు? షూస్ వేసేసి ఒక మార్ఫింగ్ ఫోటో రెడీ చేస్తారు. దేవుడికి హారతి ఇస్తున్నట్టుగానో, దేవుడికి పూజ చేస్తున్నట్టుగానో ఒక హారతి ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక దోషిగా నిలబెడతారు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పులు వేసి వీళ్ళే మాల ధరించినప్పుడు ఈయన కూడా ఒక దోషిగా నిలబెడతారు. ఆ ట్రాప్లో హిందువులు పడిపోతారు.
చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఇతర కులాలంతా ఏమనుకుంటాయి అంటే హిందుత్వంలో ఉండేటటువంటి పెద్ద లోపం ఏంటంటే కుల విభజన. అరే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని కదా తిట్టింది, మనకెందుకని చెప్పేసి ఇతర కులాల వాళ్ళు గమ్ముకుంటారు. పవన్ కళ్యాణ్ గారిని బండబూతులు తిడితే అరే కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని కదా తిట్టింది, మన హిందుత్వాన్ని కాదు కదా అంటారు. రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే అరే రాముల వారి విగ్రహం కదా ధ్వంసం చేసింది, మన శివుడిది కాదు కదా అని చెప్పి మతంలో కూడా కొన్ని రకాలైనటువంటి విభజనలు. ఇదే వైఎస్ఆర్సీపీకి కీ, ఇదే వాళ్ళ చేతికి దొరికినటువంటి ఆయువు పట్టు. దీన్ని పట్టుకొనే హిందుత్వం మీద వాళ్ళు చేసేటటువంటి దాడులు మామూలుగా ఉండవు. కానీ ఎవరు అర్థం చేసుకోరు, తెలుసుకోవడానికి ప్రయత్నించరు. ఎవరన్నా నాలాంటి వాడు చెప్పినా కానీ ఖండిస్తారు. ఎందుకని? నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు తిట్టింది పవన్ కళ్యాణ్ కదా, వాళ్ళు తిట్టింది చంద్రబాబు నాయుడు గారిని కదా. మన హిందుత్వాన్ని ఎందుకు తిట్టారబ్బా? పలానా కులపోడిని తిట్టారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను అన్న దగ్గర నుంచే పచ్చి బూతులతో స్టార్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎంత దారుణమైన బూతులు అంటే వాళ్ళ బిడ్డలను కూడా వదిలిపెట్టాల. ఎక్కడన్నా ఒక గుడిలో ఏదన్నా ఒక చిన్న పొరపాటు జరిగితే వీడేం చేస్తున్నాడు సనాతన గాడు, ఆ సనాతన అనే దాన్ని కూడా వాళ్ళు ఇంకొక పదాన్ని అనిపించారు అనుకోండి ఆ ప్రశ్న జోసెఫ్ గారి చేత. కొంతమంది క్రిస్టియన్స్కి నాస్తికత్వం అనేది అంటగట్టి వాళ్ళ చేత పచ్చి బూతులు తిట్టించడం. అందులో భాగంగానే ఈ రావణ్ గాడు విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి వస్తువులు పోతే కొడాల నాని గారి చేత వెండి వస్తువుల అయ్యే ఉందండి 10,000 అవుతాయేమో, వాటిని కొనుక్కుంటాం అంతే కదా, దానికోసం పెద్ద ఎంక్వైరీ అయ్యాలా, మనోభావాలా, మట్టిగడ్డలా, ఏం మనోభావాలండి అని చెప్పి నీచాతి నికృష్టమైనటువంటి భాషతో తిట్టించారు ఆ రోజు. కానీ హిందువులకి ఎక్కడా కోపం రాలా. కొన్ని ఆశ్రమాలకు చెందినటువంటి స్థలాల్ని కబ్జా చేసి చర్చిలకు అంటగట్టారు. దానికి ఎక్కడ కూడా హిందువులకు కోపం రాలా. చాలా విషయాలు ఉన్నాయి, చెప్పుకుంటే దారుణమైనటువంటి విషయాలు ఉన్నాయి. కానీ అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మనం మాట్లాడాలి, చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. కానీ నీచ నికృష్టానికి పాల్పడి ఎంతవరకు హిందువుల మనోభావాలతో ఆడుకోవాలో అంతవరకు ఆడుకున్నారు. ఈరోజు కూడా హిందుత్వాన్ని చీల్చే ప్రక్రియలో భాగంగానే కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే కాపులే ఈ రాష్ట్రానికి అండదండ. అలాంటి కులంలో ఈరోజు చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని. పొద్దున్న లేస్తే వాళ్ళు చేసే పని ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం. నిన్నగాక మొన్న కూడా చూశాను, ఆయన మాల వేసుకొని ఉన్నాడు, ఆయనకి చెప్పులు తొడిగి వీళ్ళే మార్ఫింగ్ ఫోటో ఒకటి తయారు చేసి ఆయన పచ్చి బూతులు పెడుతున్నారు. ఈరోజు ఈ ప్రశ్న జోసెఫ్ అనేవాడు వాడు దాదాపుగా మీలో చాలామంది చూస్తుండ్రు, కొంతమంది పెద్ద వ్యక్తులు కూడా పోయి వాడికి సపోర్ట్ చేస్తున్నారు. వాడి మీద సెక్షన్ కింద కేసు పెట్టడం అనేది తప్పు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఒక 2 సంవత్సరాలు వీడియోస్ వాడు చూడండి, 2 సంవత్సరాలుగా వాడు చేసినటువంటి వీడియోస్. ఎవరైతే హిందూ ధర్మానికి అనుకూలంగా మాట్లాడతారో, ఎవరైతే దేశాన్ని ప్రేమిస్తారో, దేశానికి అనుకూలంగా మాట్లాడతారో వాళ్ళని చిన్న బత్తాయిలంట, పెద్ద బత్తాయి అంట, పిలక బత్తాయి అంట, వాట్సాప్ యూనివర్సిటీ అంట, వాళ్ళ అమ్మల్ని, అక్కల్ని, వాళ్ళ కుటుంబాన్ని అత్యంత దారుణంగా అసలు సభ్య సమాజం తలదించుకునేటటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తిని ఈరోజు ఏకంగా ఈ రావణాసురుడికి అండగా నిలబడతామని చెప్పి అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. పైగా వేదికల మీద నిలబడి మాట్లాడుతున్నారు, మేము ఎటువంటి పరిస్థితుల్లో ప్రశ్న రావణకే అండగా నిలబడతామని. ఇక తిరుమల కల్తీ, లడ్డు కల్తీ విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దాని మీద నిందితుల్ని ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాల్సిందే. నెయ్యిలో అయితే కల్తీ జరిగింది కదా, రిపోర్ట్స్ వచ్చాయి కదా. పరకామండ్లో దోపిడీ అయితే జరిగింది కదా, శ్రీవారి హుండీ డబ్బులైతే ఎత్తేసారు కదా. దానికి సంబంధించి ఎవరైతే రిపోర్ట్ చేశారో, కంప్లైంట్ చేశారో
ఆ సిఐ గారిది అనుమానాస్పద మృతి. అంటే వైఎస్ఆర్సీపీ పుట్టుకతోనే ఈ రోజు వరకు హిందుత్వం మీద ఏ విధంగా దాడి చేస్తుందో హిందూ సమాజం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు సిగ్గు విడిచి, నిజంగా చెప్పాలంటే ఇంతకంటే పెద్ద మాట మాట్లాడకూడదు, మనం కూడా కంట్రోల్లో ఉండాలి కాబట్టి, అంత నీచానికి దిగజారి ఒక ఎదవ వాడు ఒక నిజంగా చెప్పాలంటే దేశద్రోహికి ఈరోజు అండగా నిలబడి వాడి తరపున ఒకళ్ళతో పుచ్చుకున్నారంటే వైఎస్ఆర్సీపీ పట్ల మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. 90% ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో హిందువులు. నేను ఇతర మతాలను ఎవరిని కించపరచట్లా, కానీ వాళ్ళ మీద మనం దాడి చేయట్లేదు కదా, వాళ్ళని గౌరవిస్తున్నాం. ఈ రోజుకి కూడా చెప్తున్నా, నేను నాకు జీసస్ అంటే నమ్మకం ఉంది, అల్లా అంటే నమ్మకం ఉంది. నేను ఖచ్చితంగా జీసస్ని నమ్ముతా, అల్లాని కూడా నమ్ముతా. నేను ఎందుకు దూషిస్తానండి క్రిస్టియానిటీని, అల్లాని? ఎవరో కొంతమంది వ్యక్తులు హిందుత్వాన్ని దూషించినంత మాత్రాన నేను క్రిస్టియానిటీని ఎందుకు దూషిస్తాను, తక్కువ చేసి ఎందుకు చూస్తాను, అల్లాని తక్కువ చేసి ఎందుకు చూస్తాను? కానీ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి వికృత క్రీడలు, టీటీడీ చైర్మన్గానే ఒక క్రిస్టియన్ని నియమించటం, టీటీడీ ఈఓ చేసినటువంటి అత్యంత దారుణమైనటువంటి పని, బిడ్డ చనిపోతే 3వ రోజు కనీసం కర్మక్రతువులు కూడా పూర్తి కాకుండా ఆయన పోయి తిరుమల కొండ మీదకు పోయి విధులు నిర్వర్తించారంటే మీరే ఆలోచించుకోండి. ఇది ఒక యాంగిల్ వైఎస్ఆర్సీపీలో. మీరేంటంటే మాయలో పడిపోతారు, ఈ కులాల మాయలో పడిపోయి వాళ్ళు కులాలను రెచ్చగొడితే ఆ ట్రాప్లో పడిపోయి నీ ధర్మాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నీ ధర్మాన్ని నువ్వు మర్చిపోతే అది నిజంగా కూడా నీ పుట్టుకకే సార్థకత ఉండదు. ఏ మతమైనా తీసుకో, ఈరోజు హిందుత్వం నీకు నచ్చలేదు, పోయి క్రిస్టియానిటీ తీసుకో, లేదు ఇస్లాంను గౌరవించు. కానీ ఆ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది, ప్రతి ఒక్కరి మీద ఖచ్చితంగా ఉంటుంది. ధర్మాన్ని కాపాడుకోలేకపోవడం అంటే నీ సంతానాన్ని నువ్వు రక్షించుకోలేకపోవడం, నీ తల్లిదండ్రుల్ని నువ్వు గౌరవించుకోలేకపోవడం. సంతానాన్ని రక్షించుకోలేని వాడికి, తల్లిదండ్రుల్ని గౌరవించుకోలేని వాడికి అసలుకి జన్మించే హక్కు ఉందా? వాడు పుట్టుక అవసరం అసలుకి. అదేవిధంగా హిందూ ధర్మానికి అండగా నిలబడలేకపోవడం కేవలం కులాల ముసుగులో, కులాల రెచ్చగొట్టేస్తే మీరు మీ ధర్మాన్ని విస్మరిస్తున్నారు. దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడితే మాత్రం సర్వనాశనం అయిపోతారు. ఈ విషయాన్ని కూడా గుర్తిస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.